అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటమ్ డే సందర్భంగా మేధా టవర్స్ మరియు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 2 స్వదేశీ క్వాంటమ్ టెస్ట్ బెడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా క్వాంటమ్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు లభించనుంది. -273 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేసే ఈ అత్యాధునిక సాంకేతికత పరిశోధకులకు, విద్యార్థులకు మరియు స్టార్టప్లకు సరికొత్త అవకాశాలను కల్పిస్తూ ఏపీని దేశీయ క్వాంటమ్ విప్లవానికి కేంద్ర బిందువుగా మార్చనుంది. ప్రపంచ క్వాంటమ్ డేని పురస్కరించుకుని దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమవుతున్న క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ సెకల్లో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటవుతున్న 1S1 క్యూ పేరిట 2 వేర్వేరు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి రానుంది. మేధా టవర్స్లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ 2 చోట్ల -273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రెఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ 2 క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధా టవర్స్లో క్యూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటమ్ టెస్ట్ బెడ్ను నిర్మించారు. ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఆర్డీఓ లాంటి సంస్థలు సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని, ఉత్తరాదితో సమానంగా ప్రాతినిధ్యం ఉండేలా త్వరలోనే పరిష్కారం చూపుతారని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి భరోసా ఇచ్చారు. ఈ నెల 16 నుండి 18వ తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని, దీనివల్ల చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణ భారతదేశానికి ఎటువంటి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన అందరిలోనూ ఉందని, దీనిపై తాము ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించామని ఆమె తెలిపారు. ఉత్తర భారతదేశంతో సమానంగా దక్షిణాదికి కూడా ప్రాతినిధ్యం లభించేలా త్వరలోనే కేంద్రం ఒక పరిష్కారాన్ని చూపుతుందని ఆమె భరోసా ఇచ్చారు. మరోవైపు దేశ రాజకీయాల్లో మహిళలు మరింత చురుగ్గా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. మన రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి అంటే అది రాజకీయంగా కూడా కల్పించాలి అనేటువంటి భావనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతంగా 14వ అధికరణ, 16వ అధికరణ, 20, 21, 24 ఇటువంటి వివిధ అధికరణాల మాధ్యమంగా మహిళలకి అవకాశాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రత్యేకించి వాళ్ళ రిజర్వేషన్లు ఏమిటి అనేటువంటి విషయం మీద కూడా ఆ రోజు చర్చ జరిగింది. అయితే అది ఇన్కన్క్లూసివ్ గా మిగిలిపోయినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 3 పర్యాయాలు ఈ బిల్ ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే 3 పర్యాయాలు కూడా కేవలం మహిళలకి రిజర్వేషన్ మాత్రమే కాకుండా రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని నెపంగా పెట్టి దాన్ని పాస్ కానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే
మహిళా రిజర్వేషన్ ప్రవేశపెడుతూనే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి సంబంధించినటువంటి నేపథ్యం ఖచ్చితంగా మహిళలకి వారి యొక్క రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మనం చూసినట్లయితే 1957వ సంవత్సరంలో మొట్టమొదటిసారి మన దేశంలో ఎన్నికలు జరిగితే కేవలం 3% మంది మహిళలు మాత్రమే ఆ ఎన్నికల్లో పాల్గొని గెలవడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అద్భుతం అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వారి మీద ఉన్నటువంటి ఆ పరిమితులు, వాటన్నింటిని అధిగమించి కూడా 3% మంది మహిళలు ముందుకు వచ్చి ఆనాడు వారు కంటెస్ట్ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. విజయవాడలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లను అరికట్టేందుకు పోలీస్ కమిషనర్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతర డిజిటల్ నిఘాకు ఆదేశించారు. బెట్టింగ్ కు పాల్పడితే కఠినమైన క్రిమినల్ కేసులు, బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్ మరియు సస్పెక్ట్ షీట్లు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. యువత ఈ వ్యసనానికి దూరంగా ఉండాలని, ఎక్కడైనా అక్రమ బెట్టింగ్ జరిగితే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు. విజయవాడ క్రికెట్ బెట్టింగులను అరికట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ రైళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశించారు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగులు యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తున్నాయని, దీనిని నివారించేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న పర్యవేక్షణలో ఏసీపీలు భానుప్రకాష్ రెడ్డి, పవన్ కుమార్, మానస, శ్రీవేధలతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందం అత్యాధునిక సాంకేతికతతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై నిరంతర నిఘా ఉంచుతుంది. అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తుంది. బెట్టింగ్కు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ జోద చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం, సస్పెక్ట్ షీట్లు తెరవడం వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. సులభంగా డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతుంటే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా తామే తీసుకువచ్చామని వైఎస్ జగన్ అంటున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. విశాఖపట్నంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి జగన్ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి డేటా సెంటర్ తానే తీసుకువచ్చానని అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జగన్పై మండిపడ్డారు. వైఎస్ జగన్ మావిగన్ అంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతోందని మంత్రి సత్యకుమార్ జోస్యం చెప్పారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. తమిళనాడులో కుటుంబ పాలన నడుస్తోందని, ఆ పాలన నుంచి బయటికి రావాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోడీ తీసుకువస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంటు సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. దేశంలో 50% మంది మహిళలు ఉన్నా కేవలం 13% మందికి మాత్రమే చట్టసభల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు పగ్గాలు ఇస్తే ఒక కుటుంబాన్ని ముందుకు నడిపించినట్లుగా సమర్థవంతంగా పాలన చేస్తారని ఆయన పేర్కొన్నారు. హాస్యాస్పదమైన విషయం అయితే మన రాష్ట్రంలో కూడా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా క్రెడిట్ చోరీ అందరికీ తెలుసు. దాని మీద ప్రస్తుతం విశాఖపట్నంలో మాట్లాడుతున్నాం. డేటా గూగుల్ సెంటర్ వస్తే అది నేను అని చెప్పడం, లేదా క్వాంటమ్ వ్యాలీ వస్తే అది నేనే ముందు మాట్లాడానని చెప్పడం. ఒక్క రోజైనా స్టీల్ ప్లాంట్ గురించి కూడా నా గొప్పతనం ఏ రోజైనా ఏ సమస్య మీదైనా ఎక్కడైనా మాట్లాడడం కానీ, లేదా వారికి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించడం కానీ, లేదా పారిశ్రామిక రంగంలో పరిశ్రమవేత్తల్ని తరిమేయడమే తప్ప ఒక్కరిని కూడా ఏనాడు పిలిచింది లేదు. ఒకే ఒక్కసారి అది ఎన్నికలకు ముందు ఇన్వెస్టర్స్ మీట్ విశాఖపట్నంలోనే పెట్టి
దానికి ముందే అయిపోయిన ఎంఓఏలోని మళ్ళీ వాళ్ళని కోట్లు దొరికి ఇక్కడ వచ్చి ఎంఓఏలు చేసుకున్నట్టుగా నటించారు. భోగాపురం ఎయిర్పోర్టు మీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంజూరైన ఎయిర్పోర్ట్. దాన్ని 5 సంవత్సరాల పాటు దానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, రహదారి నిర్మాణం కోసం కానీ కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా, భూమి సేకరణ చేయకుండా, సేకరణ చేయాల్సిన భూమి దీన్ని ఎక్స్టెంట్ కూడా తగ్గించేసి తర్వాత వచ్చేసి ఇదంతా అయిపోయి అద్భుతమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంటే నేనే ఎయిర్పోర్ట్ తెచ్చానని మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్, ఆయనకి డేటా సెంటర్ అంటే ఏదో తెలియదనే విషయమే ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టుకున్నాడు. గూగుల్ డేటా సెంటర్ అంటే తెలియని వ్యక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలియని వ్యక్తి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సరైన అవగాహన లేని వ్యక్తి నేను వాటి గురించి తెచ్చాను అని చెప్తే అంతకన్నా హాస్యాస్పదం మరేముండదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న వీడియో చూడాలంటే నగదు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ ప్రచారం చేసుకుంటున్న యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ తదితరులు సూర్యరావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు షోల్లో అందరినీ నవ్వించే విష్ణుప్రియ కాసులకు కాకుర్తిపడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా ప్రకటనలు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తుందని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నించింది. వెంటనే విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు దీపక్, సిద్ధు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అసభ్యకరమైనటువంటి నగ్న వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అంటే పబ్లిక్ అకౌంట్, ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. పబ్లిక్ అకౌంట్ ద్వారా ఎవరైనా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కానీ ఆ వీడియోస్ రీల్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా వాచ్ చేయొచ్చు. కానీ ప్రత్యేకత ఏమంటే విష్ణుప్రియ గురించి ఎందుకు ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సబ్స్క్రిప్షన్ అనేటువంటి పేరు యాడ్ చేసుకొని అక్కడ ప్రీమియం 399 రూపీస్ ఎవరైతే పేమెంట్ చేసి ప్రీమియం అకౌంట్ పొందుతారో తన యొక్క వీడియోస్ చూడడానికి, నార్మల్గా ప్రీమియం పొందకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫొటోస్, రీల్స్, వీడియోస్ ఒక పద్ధతిలో కనిపిస్తాయి కొంచెం మంచిగా. లేదు మనం ప్రీమియం పొందామంటే, ఏదైతే 399 రూపాయలు తను చెప్పినటువంటి ప్రీమియం అకౌంట్ పొందామంటే అప్పుడు లాక్ చేసినటువంటి వీడియోస్, నగ్నంగా కనిపించేటువంటి వీడియోస్, ఫొటోస్ ఆ విధంగా కనిపిస్తాయి. దాని కారణంగానే ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాజంలో ఎంతో కొంత మార్పు చెందాల్సినటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విష్ణుప్రియ అలాంటి వారిని మంచి దావలో నడిపించాల్సిన యావత్ విద్యార్థి యువతని ఈరోజు తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. తన కాసులు కకృతిగా అదే లక్ష్యంగా, కాసులే నాకు కావాలి, ఇంకా సమాజం ఎట్టపోయినా పర్లేదు, తప్పుదోవ పట్టినా పర్లేదు, వాళ్ళు పాడైనా పర్లేదు, కానీ నాకు కాసులే ముఖ్యం అని చెప్పి ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్న దాన్ని మేము. మంత్రి నిమ్మల రామనాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రక్త చరిత్రనే రాజకీయంగా మార్చుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం, వినాశనాలతో కూడిన మహిళా, యువజన విధానాలను వైసీపీ రూపొందించిందని నిమ్మల మండిపడ్డారు. చంపేస్తాం, నరుకుతాం, అంతం చేస్తామనే విధానంతో వైసీపీ ముందుకు సాగుతుందని అన్నారు. అధికారంలోకి వస్తే పనులను నిలిపివేయటం, నిర్మాణాలను కూల్చివేయటం, యువతను చెడగొట్టడం వంటి చర్యలు చేపడతామని వైసీపీ చెబుతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అడ్డొస్తే సొంత వారిని వదలని చరిత్ర వైసీపీదని వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే పరిటాల రవి, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన సాక్షులు, నిందితులు అనుమానాస్పదంగా మరణించిన విషయంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజలను, మీడియాను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రజ్యోతి పత్రికను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. గుంటూరు ప్రాంతంలో ప్రజలను బెదిరించే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. వంగవీటి రంగాను హత్య చేసిన కుటుంబం ప్రస్తుతం ఏ పార్టీలో ఉందో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. వంగవీటి రంగాను రౌడీగా అభివర్ణించిన గౌతమ్ రెడ్డికి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తన వద్ద చేర్చుకున్నారని పేర్కొన్నారు. రంగాను హత్య చేసిన కుటుంబానికి వేల కోట్ల రూపాయలు లాభం చేకూరేలా హైదరాబాదులో ఆస్తులు కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కాపుల గురించి వంగవీటి రంగాపై మాట్లాడే అర్హత వైసీపీకి, జగన్కు లేదని స్పష్టం చేశారు. చివరగా గొడ్డలి పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టాలి అంటూ మంత్రి నిమ్మల పిలుపునిచ్చారు. అంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించి ఆ రోజు ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన ఒక పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థనంతా కూడా
కలుషితం చేసినటువంటి పరిస్థితి. తర్వాత అధికారంలోకి వచ్చి పరిపాలనంతా కూడా కలుషితం చేసి రాజకీయ నాయకుల్ని, అధికారులను కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి. అంచేత ఇటువంటి వ్యక్తికి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపేటువంటి నైతిక అర్హత వీరికి లేదు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా భవిష్యత్తులో ఇటువంటి గొడ్డలి పార్టీకి రాజకీయ సమాధి కట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి గొడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా మరి వీళ్ళని శాశ్వతంగా రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇది రేపటి మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ తెలుసు, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన కంటే కూడా 2019, 24 5 సంవత్సరాల వైసీపీ పాలనలోనే ఈ రాష్ట్రం ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి దశలో ఒక పక్కన మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలన పట్టాలెక్కించి మళ్ళీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మళ్ళీ ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉంటే మరి ఈ రకంగా రాష్ట్రాన్ని మళ్ళీ ధ్వంసం చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పరిస్థితిని అంతా కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ వినాశనం, విధ్వంసమే ఎజెండాగా పెట్టుకుని విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించి ఉద్యోగ భద్రత మరియు సమాన పనికి సమాన వేతనం కోసం జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 మంది కార్మికులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసే వరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయవాడలోని హనుమాన్పేట దాసరి భవన్ నందు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకాశి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేక సరైన వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని న్యాయస్థానాలు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయటం లేదని పేర్కొన్నారు. తక్షణమే కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని కోరారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు అందరం ఐక్యంగా పోరాటం సాగిస్తామని బాలకాశి స్పష్టం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఇతరత్ర ఏమైతే కార్మికులకు చెందవలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేసేటువంటి దిశగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన ఏదైతే సంస్థలో 2-3 రకాల వేతనాలు ఇస్తా ఉన్నా దాన్ని సమానపరచమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్లు అడుగుతా ఉన్నాం. అలాగే సంస్థలో ఏదైతే పక్క రాష్ట్రంలో న్యాయం జరిగింది, దశాబ్దం కాలంగా దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పేసి గలమెత్తిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విద్యుత్ యాజమాన్యాన్ని మేము ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న వేలాది మంది కార్మికుల జీవితాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. మా వైపు చూడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు 2026 ఏప్రిల్ 27న విశాఖపట్నం నుండి ప్రారంభం కానుందని వారు పేర్కొన్నారు. ఈ యాత్రలో భాగంగా అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, తిరుచి మరియు తంజావూరు వంటి చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మొత్తం 7 రాత్రులు 8 పగళ్ల పాటు సాగే ఈ యాత్ర మే 4వ తేదీతో ముగుస్తుందని వారు వెల్లడించారు. పర్యాటకులు తమ సౌకర్యాన్ని బట్టి విశాఖపట్నం, తుని, సామల్కోట్, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మరియు గూడూరు స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చని లేదా దిగవచ్చని అధికారులు తెలిపారు.
ఎకానమీ క్లాస్లో ప్రయాణించే పెద్దలకు 14,700 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. We are organizing Bharat Gaurav Tourist Train. It is an exclusive train which we are operating from Visakhapatnam and which covers destinations like Arunachalam, Kanchipuram, Mahabalipuram, then Madurai, Rameshwaram, Trichy, Tanjavur. Which is an all-inclusive train. This is covers with around capacity of around 700 above, which we cater food, breakfast, lunch, dinner every day on board as well as after reaching there. This package includes train transportation, food and accommodation. It's completely guided service tour, and this train is the exclusive train of IRCC where no other passengers will be there. So it is a very good opportunity for people who want to travel with their families in this summer season and to visit especially to the pilgrim destinations as well as other exciting recreation destinations. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని meekosam.ap.government.in అనే వెబ్సైట్ ద్వారా కూడా తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కేవలం కలెక్టరేట్లోనే కాకుండా జిల్లాలోని అన్ని డివిజన్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు మరియు మండల కేంద్రాల్లో కూడా సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. వీటితో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా డివిజనల్ మరియు మండల స్థాయిలో రెవెన్యూ క్లినిక్లను కూడా నిర్వహించనున్నట్లు, భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని meekosam.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా తమ అర్జీలు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఒకసారి అర్జీ దాఖలు చేసిన తర్వాత దాని స్థితిగతులను తెలుసుకోవడానికి లేదా సంబంధిత సమాచారం కోసం ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ 1100కి నేరుగా కాల్ చేసి వివరాలు అడగవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఈ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు కూడా ప్రజల వినతుల పట్ల సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం కొయ్యకురపాడు గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరమణి మార్గమధ్యంలో రైతు కూలీలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతు కూలీలు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియచేయడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్కు ఫోన్ చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. తమ సమస్యలను తెలియచేసిన వెంటనే చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే పట్ల రైతు కూలీలు హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలోని 30 బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 12.15 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నియోజకవర్గంలో 5.48 కోట్ల ఆర్థిక సాయం అందించిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆపద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండంత అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద ప్రజల కష్టాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండంత అండగా నిలుస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 30 బాధిత కుటుంబాలకు 12.15 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆపద సమయంలో వైద్యం కోసం అప్పులు చేసిన పేదలకు ఈ నిధి ఎంతో ఊరటనిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5.48 కోట్ల విలువైన చెక్కులను అందించినట్లు వెల్లడించారు. వైద్యం కోసం నియోజకవర్గంలో ఎవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే చెక్కులు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ సామాజిక పెన్షన్లు ఎంత సీరియస్గా తీసుకుని చేస్తున్నారో అంత సీరియస్గా తీసుకుని ప్రతి సిఎంఆర్ఎఫ్ కూడా చెక్ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన కష్టాల్లో ఉపయోగపడుతుంది అనేటటువంటి మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పకుండా చాలా సీరియస్గా తీసుకుని చేస్తూ ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుందాం. దీని ఘనత ఆయనకు ఒక్కడికే చెందుతుంది. అదైతే కనుక వెరీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రవి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ మరియు కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని సోమ మంగళవారంలో సుమారు 110 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఆదివారం కడప జిల్లా పోటిపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో ఎండల తీవ్రత పెరిగి అనేక మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని, మంగళవారం నాటికి ఈ ప్రభావం మరింత పెరిగి సుమారు 110 మండలాల్లో వడగాల్పులు ఉండవచ్చని అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 41 నుండి 43.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు టోపీలు, సన్ గ్లాసులు ధరించాలని, తెలుపు రంగు కాటన్ వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వేడి గాలి శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, ముఖ్యంగా బీపీ, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎండలో తిరగవద్దని హెచ్చరించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగారు వజ్రాభరణాల తయారీ అమ్మకాల్లో పేరొందిన జోయాలుకాస్ అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్ను వినియోగదారుల కోసం ప్రకటించింది. బంగారు వజ్రాభరణాల కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ను అందిస్తోంది. విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్ ఈ ఆఫర్ను లాంఛనంగా ప్రారంభించారు. నగరవాసులు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న జోయాలుకాస్ సంస్థ అక్షయ తృతీయను పురస్కరించుకుని వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని జోయాలుకాస్ షోరూంలో అక్షయ తృతీయ ఆఫర్ను విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూం మేనేజర్లు, వినియోగదారులు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. వినియోగదారులు ఆఫర్ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ, అక్షయ తృతీయ పండుగ సందర్భంగా జోయాలుకాస్ షోరూంలో ప్రతి సంవత్సరం ఆఫర్లు పెడుతుంటారని చెప్పారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా క్యాష్ బ్యాక్ ఉత్సవ్ పేరిట కొత్త ఆఫర్ను ప్రారంభించారని చెప్పారు. 75,000 విలువ గల డైమండ్, అన్కట్ డైమండ్, ప్లాటినం ఆభరణాల కొనుగోలుపై 2,000 రూపాయల గిఫ్ట్ వోచర్, 75,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాల కొనుగోలు చేసిన వారికి 1,000 రూపాయలు గిఫ్ట్ వోచర్, 15,000 రూపాయల విలువ గల వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల గిఫ్ట్ వోచర్ ఇస్తున్నారని తెలిపారు. ఈ ఆఫర్ ఏప్రిల్ 20వ తేదీ వరకు ఉంటుందన్నారు. 75,000కి 2,000 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గోల్డ్ ఆర్టికల్స్కి 75,000 రూపీస్కి 1,500 రూపీస్, 2,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా సిల్వర్ ఆర్టికల్స్కి 15,000కి 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన తెలుగు సాంప్రదాయ ప్రకారం ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్క లేడీస్ కూడా ఎంతో కొంత 1 గ్రామ 2 గ్రాముల నుంచి ఇక వాళ్ళ సాధ్యాలను బట్టి ఎంతైనా ఈ గోల్డ్ ఆర్టికల్స్, డైమండ్ ఆర్టికల్స్, ఈ సిల్వర్ ఆర్టికల్స్ కొనడం అనేది సాంప్రదాయం అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన జోయాలుకాస్ వారు పెట్టిన ఈ స్పెషల్ గిఫ్ట్స్, తర్వాత స్పెషల్ క్యాష్ రీబ్యాక్ స్కీమ్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని అందరూ ఇక్కడ ఉన్న విజయవాడ పబ్లిక్ అంతా కూడా స్పెషల్ లేడీస్గా కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని. జోయాలుకాస్ షోరూం అసిస్టెంట్ మేనేజర్ జగదీష్ బాబు మాట్లాడుతూ, అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే సిరి సౌభాగ్యాలు లభిస్తాయని పూర్వీకుల నుంచి ఉన్న నమ్మకమని అన్నారు. అందుకని అక్షయ తృతీయను పురస్కరించుకొని ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రారంభించామని తెలిపారు. ఈ ఆఫర్ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన అక్షయ తృతీయకి ఏంటంటే మనం ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ని ఇంట్రొడ్యూస్ చేసామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక డైమండ్ ఆర్టికల్స్ మనం పర్చేస్ చేస్తే మనం ప్రతి 75,000 రూపీస్కి 2,000 రూపాయల గిఫ్ట్ వోచర్ అందిస్తున్నాము. గోల్డ్లో 75,000 రూపీస్ కనుక పర్చేస్ చేస్తే 1,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. 15,000 రూపాయలు సిల్వర్ ఆర్టికల్స్ కనుక పర్చేస్ చేస్తే 500 రూపాయలు గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఇది మనకి ఈ ఆఫర్ 20వ తారీఖు వరకు ఉందండి. అక్షయ తృతీయాన్ని పురస్కరించుకొని ఈ ఆఫర్ మనం స్టార్ట్ చేశాము. ఈ అన్ని ఆఫర్ని కస్టమర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వినియోగదారులు అలేఖ్య మాట్లాడుతూ, బంగారం ధరలు పెరిగిన సమయంలో క్యాష్ బ్యాక్ ఉత్సవ్ను ప్రారంభించడం చాలా బాగుందన్నారు. షోరూంలో విస్తృత శ్రేణి ఆభరణాలు ఉంటాయని, నగరవాసులు షోరూంను ఒకసారి సందర్శించి ఆభరణాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
లేడీస్ అందరూ వచ్చి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. 75,000 డైమండ్ పర్చేస్ పై 2,000 గిఫ్ట్ వోచర్, 75,000 గోల్డ్ పర్చేస్ పై 1,000 గిఫ్ట్ వోచర్, 15,000 సిల్వర్ పర్చేస్ పై 500 వోచర్ ఇస్తున్నారు. సో అందరం యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, టెంపుల్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. నేను ఇది ఒక 4th టైం అని చెప్పొచ్చు నా ఎక్స్పీరియన్స్లో. వెరైటీస్ పరంగా చూస్తే కంపేర్ చేయలేమండి, చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. దెన్ ఇప్పుడు మా పాప మ్యారేజ్ ఫిక్స్ అయిందండి, తనకి గోల్డ్ కొనడానికి వచ్చాను. స్టాఫ్ కూడా చాలా పేషెన్సీతో చాలా చక్కగా చూపించారండి. చాలా సాటిస్ఫైగా అనిపించింది మాకు. రీజనబుల్ ఉన్నది, కాస్ట్ కానీ అవి కూడా చాలా ఎగ్జాక్ట్గా చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.